హాయ్ ఫ్రెండ్స్. డైనోసార్స్ గురించి మనం సినిమాల్లో చూస్తాం, కార్టూన్స్‌లో చూస్తాం. కానీ ఒక పెద్ద ప్రశ్న, డైనోసార్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే ఎలా జీవించాయి? ఎలా అంతరించిపోయాయి? మరి ముఖ్యంగా వాటి ప్రూఫ్స్ మనకెలా దొరికాయి? ఈ వీడియో చూశాక మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. చాలామంది అనుకుంటారు డైనోసార్స్ అంటే కేవలం కథలు అని. కానీ నిజం ఏమిటంటే డైనోసార్స్ నిజంగా ఉన్న జీవులు. అవును, ఈ భూమి మీద తిరిగాయి. శాస్త్రవేత్తలకు దొరికిన ప్రూఫ్స్ ఏమిటంటే భూమి లోపల నుండి పెద్ద పెద్ద ఎముకలు, డైనోసర్ గుడ్ల ఫాసిల్స్ మరియు అడుగుల గుర్తులు కూడా దొరికాయి. అంటే ఇవి ఊహ కాదు, నిజంగా జీవించిన జంతువులు. ఒక్కసారి ఊహించుకో, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి భూమి లోపల దాగి ఉన్న ఎముకలను శాస్త్రవేత్తలు బయటికి తీస్తారు. వాటిని కలిపి చూస్తే ఒక భారీ జంతువు ఆకారం కనిపిస్తుంది. అదే డైనోసర్ స్కెలటన్. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే డైనోసర్ గుడ్లు కూడా దొరికాయి. అంటే అవి ఎలా పుట్టాయో కూడా మనకు తెలిసిందే. డైనోసర్స్ జీవితం ఎలా ఉండేదంటే కొన్ని గడ్డి తినేవి, కొన్ని మాంసం తినేవి, కొన్ని చాలా పెద్దవి, కొన్ని చిన్నవిగా కూడా ఉండేవి. అవి అడవుల్లో తిరిగేవి, అవుల్లో తిరిగేవి, నదుల దగ్గర జీవించేవి మరియు తమ పిల్లలను కూడా కాపాడేవి. అందరిలో ప్రమాదకరమైనది టీరెక్స్. ఇది ఒక్కసారి దాడి చేస్తే దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం. దాని బైట్ పవర్ చాలా బలంగా ఉంటుంది. కానీ ఇంత పవర్ ఉన్న డైనోసార్స్ ఎలా ఒక్కసారిగా అంతరించిపోయాయి? ఇదే అసలు మిస్టరీ. శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే ఒక భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టింది. దాంతో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆకాశం చీకటిగా మారింది. సూర్యకాంతి తగ్గిపోయింది. మొక్కలు చనిపోయాయి. జంతువులకు ఆహారం లేకపోయింది. కొన్ని సంవత్సరాల్లోనే డైనోసార్స్ అంతమయ్యాయి. ఇంకా ఒక షాకింగ్ విషయం, ఈరోజు మనం చూస్తున్న పక్షులు డైనోసార్స్ వారసులు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే డైనోసార్స్ పూర్తిగా మాయం కాలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటికీ డైనోసార్స్ ఉంటే మన లైఫ్ ఎలా ఉండేది? మీ ఆలోచనను కామెంట్లో చెప్పండి. కానీ ఒక్కసారి ఊహించండి, ఆ ఆస్ట్రాయిడ్ భూమిని మిస్ అయి ఉంటే ఈరోజు మన ప్రపంచం ఎలా ఉండేది? మన నగరాల్లో, కార్ల స్థానంలో డైనోసార్స్ తిరిగేవి. మనుషులు ఇంత సులభంగా బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళు. పాఠశాలకి వెళ్లడం అంటే ఒక అడ్వెంచర్లా ఉండేది. ఆకాశంలో విమానాల కంటే భారీ ఎగిరే డైనోసార్స్ కనిపించేవి. భూమిపై టీరెక్స్ లాంటి ప్రాణులు రాజ్యమేలేవి. మనుషులు ఈరోజు ఉన్నంతగా అభివృద్ధి చెందగలిగేవారా? లేదా డైనోసార్స్ డామినెన్స్ వల్ల మనం చిన్న జాతిగా మిగిలిపోయేవాళ్లమా? ఇదింకా ఒక పెద్ద ప్రశ్న. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాతే చిన్న చిన్న సస్తన జంతువులు వికసించటం ప్రారంభించాయి. ఆ తర్వాతే మానవజాతి పుట్టింది. అంటే డైనోసార్స్ అంతమవ్వకపోతే మనం ఈరోజు ఉండకపోయేవాళ్లం. ఇది కాస్త షాకింగ్ కదా? అంటే మన ఉనికికి కారణం ఒక వినాశనం. ప్రకృతి ఎప్పుడూ బ్యాలెన్స్ కోసం పనిచేస్తుంది. ఒక జాతి ముగిస్తే మరో జాతికి అవకాశం వస్తుంది. అదే జీవచక్రం. అందుకే డైనోసార్స్ కథ కేవలం గతం కాదు, మన భవిష్యత్తుకు కూడా ఒక హెచ్చరిక. ఒక్కసారి ఆలోచించండి, మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే మన పరిస్థితి ఏమవుతుంది? మీ ఆలోచనను కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.